జనార్దన మనకి వాక్యాన్ని ఉపదేశిస్తాడు. జనార్దనకి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరికీ సబ్బాత్ షలోం. ఈ సమయంలో మరి గత వారము ఈ సమయం అంతా అమ్మను నాన్నను హాస్పిటల్లో అడ్మిట్ చేసే పరిస్థితిలో ఉన్నాము. మరి ఈ వారం గడిచేసరికి పరిశుద్ధుల ప్రార్థన పరమ తండ్రి ఆలకించి నాన్నను క్షేమంగా ఇంటికి నడిపించాడు. మరి మళ్ళీ వారం వరకు పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి తండ్రి అమ్మను క్షేమంగా నడిపించాలని ఒక ఆశ, ఒక చిరు ఆశ గల ప్రాణులు తృప్తిపరిచే పరిశుద్ధుడు. మరి మెసేజ్ తీసుకోవడానికి కొరకు కొంచెము గుండె నిబ్బరము చేసుకొని ఆ పరమ తండ్రి తన రెక్కల చాటును నన్ను మరుగుపరుచుకొని ఆయన మాటలు వినిపింప చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఒక మాట చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాము. మనం ఇంతవరకు చదువుకున్న కీర్తన గ్రంథము దావీదురాజు గారు రాసింది 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఈ మెసేజ్ నేను తీసుకోవాలని సెకండ్ సబ్బాతు నాడు అర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచినప్పుడు, ఒకవేళ సంపదన్న ఏదన్నా పరిస్థితుల కారణాలను బట్టి సంపదన్న మెసేజ్ తీసుకోలేకపోతే ఆ రోజు పగలు తీసుకుంటాను అని సిద్ధపడ్డాను. ఆ రోజు సంపదన్న మెసేజ్ తీసుకోగానే చెప్పాను, అన్న నాకు తెలియదు మీరు ఈ టాపిక్ తీసుకుంటారని, కానీ నెక్స్ట్ నేను మళ్ళీ ఇదే టాపిక్ కంటిన్యూ చేస్తానన్నా అని సంపదన్నతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. సంపదన్న ప్రార్థన చేస్తాడు. సంపదన్న అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేయండి అన్న వాక్యం నిమిత్తం. అన్మ్యూట్ చేసుకోండి అన్న. స్టక్ అయిపోయిందా? ఓకే. సంపదన్న షలోం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవ తండ్రి, ఆశకుడా, బంధువుల శాసకుడా, తండ్రి, సర్వోన్నతుడా, మా కొండ, మా కోట, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి నాయన మీకు స్తోత్రం. జీవం గల తండ్రి, ఇదిగో నాయన మరి సబ్బాతు రోజు తండ్రి ఇదిగో నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. యాశమేశ పరిశుద్ధుడా, ఇదిగో నాయన తండ్రి ప్రత్యేకంగా నాయన ఇదిగో నాయన మరి వైఎంపిఎం ప్రార్థనలు విని తండ్రి రామరెడ్డి అంకుల్ను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు. తండ్రి తనను మరి క్షేమంగా ఇంటికి నడిపించిన విధానాన్ని బట్టి మరి సంఘము సమాజము మరి ఎంతో సంతోషిస్తుంది. అదేవిధంగా తండ్రి నాయన భూలక్ష్మి ఆంటీ విషయంలో జీవం గల తండ్రి మరి నాయన మేము ఎంతో కలత చెందుతున్నాం నాయన, మేము ఎంతో ఆవేదనతో ఉన్నాము. ఈ ఆశమేశ పరిశుద్ధుడా తండ్రి మరి ఆయన ఈ శ్రమలు, ఈ శోధనలు తండ్రి సంఘం భరించలేకుంటుంది తండ్రి. జీవం గల తండ్రి, సర్వోన్నతుడా తండ్రి నాయన గత 10 రోజుల క్రితం మరి ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆంటీ తండ్రి మరి కుటుంబం మొత్తం తండ్రి నాయన మరి కష్టకాలంలో ఉన్న సమయంలో తండ్రి మరి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉన్న తండ్రి ఆంటీ తండ్రి మరి ఈ విధంగా కావడం తండ్రి మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఆశమేశ పరిశుద్ధుడా
తండ్రి నాయన మరి హాస్పిటల్లో ఉండి గత వారం రోజుల నుంచి మరి చికిత్స పొందుతూ కూడా మరి ఆంటీ కోలేకపోతుంది తండ్రి. నాయన యెషోవా పరిశుద్ధుడా మీరే కనికరించండి నాయన. తండ్రి అవును నాయన, ఇక మరి డాక్టర్ల వలన కావడం లేదు నాయన. స్వస్థపరచు యెహోవా నాయన, మీరే తండ్రి ఆంటీని ముట్టి స్వస్థపరచవలసిందిగా కోరుచున్నాను. మా మధ్యలోకి తీసుకురండి తండ్రి యెషోవా తండ్రి. అవును నాయన, ఈ విధంగా తండ్రి మరి ఆంటీ జీవితం ముగించబడడం మాకేమాత్రం ఇష్టం లేదు తండ్రి యెషోవా పరిశుద్ధుడా. మాకైతే ఇంకా నాయన నమ్మకం ఉంది తండ్రి, మీరు అద్భుత కార్యములు చేయి తండ్రి, అది చేయగల సమర్థుడు తండ్రి యెషోవా పరిశుద్ధుడా, జీవం గల తండ్రి. మరి ఒకసారి ఇగో నాయన భూలక్ష్మి ఆంటీ కోసం మరి ఇగో నాయన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తనను స్వస్థపరుస్తారన్న నమ్మకం మాకుంది తండ్రి. మా మధ్యలోకి తీసుకురా తండ్రి, జీవం గల సర్వోన్నతుడా. మరి నాయన మా ప్రార్థనను ఆలకించవలసిందిగా కోరుచున్నాను. మహిమ పొందినారు మరి జనార్దన్ బ్రదర్తో మీరే ఉండి మరి తల్లి బాగానే స్థితిలో తండ్రి ఇదిగో ఉన్నాడు తండ్రి. మరి నాయన మీరే తన నోటి వాక్యం ఉంచవలసిందే కోరుచున్నాను. తనకు తండ్రి నిపుణాన్ని కలగజేయవలసిందే కోరుచున్నాను, ధైర్యం నిర్వహించవలసిందే కోరుచున్నాను తండ్రి. పాటు తన కుటుంబాన్ని మొత్తాన్ని తండ్రి మీరే ధైర్యించవలసిందే కోరుచున్నాను. యెషోవా జనార్దన్ బ్రదర్ హస్తాలకు వయసు మాట్లాడవలసింది ద్వారా మీరు మాట్లాడవలసిందే కోరుచు. మరి ఒకసారి ఆంటీని స్వస్థపరిచి మా మధ్య ఓకే అన్న, సంపత్ అన్నది డిస్కనెక్ట్ అయినట్టున్నది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి వాక్యంలో ముందుకు వెళదాము. 34వ అధ్యాయంలో దావీదు రాజు గారు మరి ఒక కష్టకాలంలో ఆయన అక్కడ తన ప్రాణమును కాపాడుకోవడానికి, ఆ శ్రమల నుంచి తప్పించుకోవడానికి కొరకు ఒక పిచ్చివాని వలె, వెర్రివాని వలె ప్రవర్తిస్తూ, దాని తర్వాత రాసిన కీర్తన ఇది. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంటారట? ఆయన యందు భయము భక్తి గలవారి చుట్టూ. ఈ లోకంలో రకరకాల భయాలు ఉంటాయి. ఇప్పుడు సర్వ ప్రపంచాన్ని అంతా పట్టి పీడిస్తున్నది ఏంటిది? కరోనా మరణ భయము, కరువు భయము, క్షామము భయము, ఇలా అనేక రకాల భయాలు ఉంటాయి. కానీ పరలోకపు తండ్రి యందు భయము భక్తి గల వారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంచుతాడట. అయితే ఈ లోకంలో మరి చాలా మంది భయపడుతున్నట్టుగా కనబడుతుంటారు, చాలా మంది భక్తి చేస్తున్నట్టుగా కనబడుతుంటారు. మనము నానా రకాల ప్రజలను చూస్తుంటాం. వాళ్ళు భక్తి శ్రద్ధలతో వాళ్ళు వారి వారి పద్ధతులను బట్టి, వారి వారి విధానాలను బట్టి వారు వేకువజాముననే లేచి చన్నీళ్లతో స్నానాలు చేసి వాళ్ళు భక్తిని కనపరుస్తుంటుంటారు. వారు భయపడుతుంటారు. కానీ పరలోకపు తండ్రి దేని చెప్తున్నాడు అంటే, కనులిచ్చిన తండ్రి చూస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆయన ఎప్పుడు కునుకడు, నిద్రపోయేవాడు కాడు. కాబట్టి మనము పాతాళంలో ఉన్న, సముద్ర అడుగు భాగంలో ఉన్న, ఎత్తైన శిఖరం పైన ఉన్న, రహస్యమైన ప్రాంతంలో ఎక్కడ ఉన్నా ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయి. మనం ఒంటరిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారు,
గుడిలోకి వెళితేనే అక్కడ ఆయన ఉంటాడు, చర్చిలోకి వెళితేనే ఆయన అక్కడ ఉంటాడు, లేక మసీదులోకి వెళితేనే ఆయన అక్కడ చూస్తాడు అని అక్కడికి వెళ్ళినప్పుడే భయము భక్తి కనపరుస్తుంటుంటారు. కానీ అలాంటి వారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంచాడు. ఏ చోట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు పడక మీద ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నీవు ఆయన చూస్తున్నాడు అని భయముతో నీ భక్తిని, అంటే భక్తి కనపరచడం అంటే ఏంటి అంటే, ఆ సృష్టికర్తకు భయపడడం అంటే ఏంటంటే, ఆయనకు భయపడడం అనగా ఆయన చెప్పిన మాటలన్నిటినీ తూచా తప్పకుండా అనుసరించడమే భక్తి. భయము అంటే ఆయన చూస్తున్నాడని భయపడడం, ఆయన వింటున్నాడని భయపడము. చాలా మంది ఎలా మాట్లాడుతుంటారు, ఆయన ఎక్కడ వింటున్నాడు అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఎవరైనా అంటే తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్ళారనుకోండి, పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు ఇంకా ఇష్టారాజ్యం. అది తల్లిదండ్రులు యందు భయభక్తులు ఉన్నట్టు కాదు. తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులు లేకపోయినా ఒకే విధమైన భయము, ఒకే విధమైన భక్తి కలిగి ఉండడము అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. పరలోకపు తండ్రికి భయము భక్తి అంటే ఏంటంటే, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు అని ఆయన చెప్పిన ప్రతి మాటకు దాన్నే ధర్మశాస్త్రం అంటాం, దాన్నే తోరా అంటాము. సో ఆ ధర్మశాస్త్రంలోని ప్రతి మాటకు మనం విధేయులం అవడమే, దాన్ని అనుసరించడమే భక్తి. ఆయన సెలవిచ్చిన మాటలన్నీ మనకు 10 ఆజ్ఞలు తెలుసు. 10 ఆజ్ఞలన్నీ ఒకవైపు ఉన్నాయి. వాటిని మనం అందరూ బైహార్ట్ చేస్తే సరిపోదు. మనము ఏ చోట ఉన్నా వాటిని అనుసరిస్తేనే ఇంకా ఈ లోకంలో పాపం అనేది ఉండదు, ఈ లోకంలో మోసం అనేది ఉండదు, ఈ లోకంలో దుర్మార్గత దుష్టత్వం అనేది ఇంక ఉండదు. కానీ ఆయన చూడడం లేదు అని అవి నేర్చుకుంటారు, హృదయంలో బైహార్ట్ చేస్తారు, హృదయంలో ఉంటాయి, నోట ఉంటాయి, కానీ వాటికి అనుసరించలేకపోవడమే భక్తి లేకపోవడము. వారినే భక్తిహీనులు అంటారు. భక్తిహీనులు అంటే ఎవరో కాదు, ఆయన సెలవిచ్చిన మాటను అనుసరించని వారు భక్తిహీనులు. ఆయన సెలవిచ్చిన మాటలను తూచా తప్పకుండా అనుసరించేవారు భక్తులు. కాబట్టి ఒకప్పుడు మనం భక్తిహీనులమై ఉండగా, చెప్పండి, ఈ సృష్టిలో ఆ పరమ తండ్రి నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా, భక్తుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా, లేక భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడా? నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టడానికి రాలే. ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, వ్యాధిగ్రస్తులకే వైద్యుడు అవసరం. అదే విధంగా భక్తిహీనుల కొరకే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడట. రోమా పత్రిక అపోస్తలుడైన సౌలు గారు అంటారు, 5వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మెస్సయ్య యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎవరి గురించి చనిపోయాడట ఆయన? భక్తిహీనుల కొరకు. అంటే భక్తిహీనులు అంటే ఎవరు? ఆయన మాటలన్నీ తెలిసి అనుసరించని వారు, లేక ఆయన మాటలు, ఆయన ధర్మము తెలవక ఈ లోకానుసారముగా వాళ్ళు తెలుసుకున్న నీతిని అనుసరించేవారు. సో ఒకప్పుడు మరి ఒక 30 సంవత్సరాల క్రితము మాకు ఆయన లేఖనం అంటే మాకు తెలియదు. ఆయన భక్తి అంటే ఒక భక్తి, ఈ లోకానుసారమైన భక్తి మాకు తెలుసు. కానీ ఆయన యందు భక్తి చేయడం అంటే ఆయన యొక్క ధర్మం ఏంటి, ఆయన మాటలు ఏంటి, ఆయన
ఆజ్ఞలు ఏంటి, ఆయన విధులు ఏంటి, ఆయన కట్టడలు ఏంటి, ఆయనకి ఇష్టమైంది ఏది, ఆయన యందు ఏ విధంగా భయము భక్తి కనపరిస్తే ఆయన దూతలు కాపలా ఉంటారనేది మాకు ఒక 30 సంవత్సరాల క్రితం మాకు తెలియదు. కానీ ఒక హైందవ కుటుంబంలో పుట్టిన మా తల్లిదండ్రులు ఒక భయము ఒక భక్తి నేర్పించారు. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, చూస్తుంటాడు. సో అది తల్లిదండ్రులు నేర్పించే దాన్ని బట్టి వస్తుంది. కానీ తల్లిదండ్రి కన్నా మిన్నయైనది ఈ శ్రేష్టమైన గ్రంథములోని మాటలు. ఈ శ్రేష్ఠ గ్రంథాన్ని దివారాత్రులు మనం పఠిస్తే, దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే భయం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, భయము అనగా ఆయన సెలవిచ్చిన ప్రతి మాటను వినడము, దాన్ని గ్రహించుకోవడము, దాన్ని హృదయమైన పలకల మీద రాసుకోవడము, దాన్ని నమ్మడము, ఇదంతా ఒక పక్క. దీన్ని చెయ్యడమే భక్తి. సో దయ్యాలు ఏంటి, వాటి భయపడుతూ ఉంటుంటాయి. దయ్యాలకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఆయన ధర్మం ఏంటో తెలుసు, ఆయన నీతి ఏంటో తెలుసు, ఆయన ఆజ్ఞలేంటో తెలుసు, ఆయన కట్టడలేంటో తెలుసు, ఆయనకు అసహ్యం ఏంటో తెలుసు దయ్యాలకు. కానీ అవి చేయవు, లోబడవు, విధేయులవ్వవు. అంటే క్రియలు వాటికి ఉండవు. కాబట్టి పరలోకపు తండ్రి ఎవరి గురించి చనిపోయాడట? ఆయన భక్తిహీనుల కొరకు. అంటే ఒకప్పుడు మనము ఆయన మాటలను అనుసరించక లోకానుసారంగా ఇష్టానుసారంగా జీవించిన జీవితాలు, పెద్దల ఎదుట, టీచర్ల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట మంచివారమని లేక భక్తిగా ఉన్నట్టుగా ఉన్నవారం తప్ప. సో చాలా మంది గురించి నేను చెప్పేది, కొద్దిమంది ఉంటారు వారు జన్మతానే వారు ఆ భయము భక్తి వారు కనుపరుస్తూ వెళ్తుంటుంటారు. సో పరిశుద్ధ గ్రంథములోని అబ్రహాము లాగా, ఇస్సాకు వలె, యాకోబు వలె, యోబుల వలె, మోషేల వలె, ఇలా పరిశుద్ధ గ్రంథములోని కొందరు నీతిమంతులైన పరిశుద్ధులైన భక్తులు వారు జన్మతానే వారు భయము భక్తి కలిగి ఉన్నవారు. అయితే భక్తిహీనమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అయితే ఒక మాట యూదా పత్రికలో, ఈ మాట చదివినప్పుడు కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. యూదా పత్రిక 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన ఎలోహిం కృపను కామాతురత్వమునకును దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును ఎలోహిమైన యాషువ మెస్సయ్యను విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. సో ఏంటంటే కొందరు రహస్యంగా చొరబడుతున్నారట భక్తుల గుంపులోకి. భక్తులమన్నట్టుగా వారు భక్తుల్లాగానే ఉంటారు, భక్తుల్లాగానే మంచి మాటలే చెప్తారు, మంచి వస్త్రాలే ధరిస్తారు, చాలా చక్కటి మాటలు పలుకుతారు. కానీ వారు ఏం చేస్తారట? వారు భక్తిహీనులై వారు ఆయన కృపను దుర్వినియోగపరుచుకుంటూ కామాతురత్వమునకు వెళ్ళిపోతూ మరి మెస్సయ్యను దూషణ పాలు అయ్యేటట్టుగా మెస్సయ్యను వారు విసర్జిస్తున్నారట. కాబట్టి అలాంటి భక్తిహీనుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో గ్రంథాన్ని పట్టుకుంటారు, గ్రంథాన్ని ఉపదేశిస్తుంటారు, గ్రంథంలోని మాటలే చక్కగా బోధిస్తుంటుంటారు. వారు చొరబడ్డారట ఈ యొక్క భక్తుల గుంపులో. కానీ ఆయన యొక్క కృపను హేతువు చేసుకొని మెస్సయ్యనే వారు విసర్జిస్తున్నారట, మెస్సయ్యనే దూషణ పాలు చేస్తున్నారట. కాబట్టి మరి మనము అలాంటి భక్తిహీనుల వలె కాకుండా, ఎందుకంటే ఆయన యొక్క భక్తుల పాదాలను ఆయన తొట్టిల్లనియ్యాడట. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 2వ అధ్యాయము 9వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భక్తుల యొక్క పాదాలను ఎవరట కాపాడేది? తొట్టిల్లకుండా తూలుతాము,
కానీ తొట్టిల్లి పడకుండా కాపాడేవాడు ఆయన యొక్క భక్తులను, ఆయన భక్తుల పాదాలను. అందుకే సో ఎందుకు మన పాదములకు ఆయన వాక్యము దీపముగా ఉంటుంది, మనకు త్రోవకు వెలుగుగా ఉంటుంది. చాలాసార్లు మనం చీకట్లో నడుచుకుంటూ వెళుతుంటుంటాం. ఒక్క అడుగు వేస్తే పాము మీద కాలు పడే సందర్భాల్లో ఎన్నో సార్లు మనకి ఎందరికో ఆ అనుభవము. ఒకే ఒక్క అడుగులో ఆ పాము మీద కాలు వేసేది మనం తప్పించబడతాం. అక్కడ ఆయన దూత ఆ పాము మీద పడకుండా, ఆ గుంటలో పడకుండా సో కాపాడుతాడు. కాబట్టి సో ఆయన భక్తుల పాదాలను ఆయన తొట్టిల్లివనివ్వడు. ఆయన భక్తుల పాదాలకు ఆయన వెలుగుగా ఉంటాడు. సో కొత్త విషయం ఏం చెప్పడం లేదు. ఎవరు భక్తులు? సో ఆయన సెలవిచ్చిన ప్రతి మాటకు జాగ్రత్తగా విని హృదయమైన పలకల మీద రాసుకొని వాటి ప్రకారము చేసేవారు, జీవించేవారు, వాటికి విధేయులయ్యేవారు, వారు భక్తులు. సో కాబట్టి భయము భక్తి ఉన్న వారికి పరమ తండ్రి మరి భక్తిహీనులకు వచ్చే ఇబ్బందుల నుంచి, ఎందుకంటే భక్తిహీనుల యొక్క రాజదండమట భక్తుల మీద ఉంచడట. అంటే భక్తిహీనులు భక్తుల మీద అధికారం చెలాయించనివాడట ఆయన భక్తుల మీద భక్తిహీనుల యొక్క రాజదండము అంటే అధికారము చెలాయించనివ్వడంట. అంటే అధికారులు ఏదో విధంగా మనము ఈ లోకంలో రకరకాల చట్టాలకు మనము జవాబుదారులము. వ్యాపారం చేసినా, రోడ్డు మీద వెళ్ళినా, మనం ఉద్యోగాలు చేసినా రకరకాల చట్టాలకు మనము జవాబుదారులము. కాబట్టి మనల్ని జవాబుదారుగా పరమ తండ్రి ఒక భక్తిహీనుల ఎదుట మనల్ని నిలబెట్టాడు. సో భక్తిహీనుల దీపము ఆరిపోతుంది. సో ఆయన మరి శ్రమలు బాధలు నీతిమంతులకు వస్తున్నాయి, భక్తిహీనులకు వస్తున్నాయి. నీతిమంతులకు కష్టాలు రావడం లేదా? మంచివారికి బాధలు రావడం లేదా? అయితే మంచివారికి వచ్చే కష్టాల నుంచి ఆయన విడిపించి ఆ కష్టాల వెనుకాల ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ప్రతి శోధన వెనకాల ఆయన ఒక దీవెన దాచి ఉంచుతాడు. ప్రతి శ్రమ వెనకాల ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడు. ఇది నమ్ముట మన వలనైతే పొందుకోవడము అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు అమ్మ పరిస్థితి కష్టంగా కనబడుతుంది, బాధగా కనబడుతుంది, గుండె పగిలే విధంగా కనబడుతుంది. కానీ దాని వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటనేది చూడగలిగే మనోనేత్రములను ఇవ్వాలని పరమ తండ్రిని వేడుకోవాలి. సో పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్ఠులైన భక్తులకు, అనేకలైన నీతిమంతులకు అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, కానీ ఒక స్వచ్ఛ సువర్ణంగా మార్చడానికి కొరకు అపవాది మనల్ని ఏం చేస్తుంటాడు అంటే ఈ శోధనల గుండా ఆయనకు దూరం చేయాలని చూస్తుంటాడు. మనలను ఆయనకు దూరం చేయాలని చూస్తుంటాడు. కానీ భక్తులు ఆయనకు ఇంకా సమీపం అవుతారు. అంటే ఒక విధంగా అపవాది కీడు చేసేవాడి కన్నా మేలు చేసేవాడే అని నా నమ్మకం, నా విశ్వాసం. కీడుగా కనబడుతుంది అది, కానీ భక్తులకు అది కీడుగా కాదు, అది మేలుగా మారుస్తాడు ఆయన. అయితే మరి 7 విషయాలు నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క భయభక్తులు కలవారికి 7 ఆశీర్వాదాలు ఏమేమి ఉన్నాయి అని కొన్ని విషయాలు నేను గత కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి ధ్యానించినప్పుడు మరి 12th డిసెంబర్ నాడు అర్లీ మార్నింగ్ ఈ మెసేజ్ ప్రిపేర్ కావడం జరిగింది. సో ఆ 7 ఆశీర్వాదాలు ఏంటి కొన్ని చూసుకుందామా. సో ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే, సో ఏ ఆశీర్వాదాలు మనం ఇంతవరకు విన్నాం కదా, ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే ఆయన సన్నిధి దూత మనకు తోడుగా ఉంటాడు, మన పాదంలోకి రాయి తగలనివ్వడు, మనకు త్రోవకు వెలుగ్గా ఉంటాడు, మనల్ని కీడులో పడనివ్వడు.
సో దుర్మార్గుల యొక్క రాజదండం మన మీద అధికారం చెలాయించనివ్వడు. దుష్టులు పళ్ళు కొరుకుచుంటుంటారు, కానీ అది వారికే వదిలేస్తాడు. సో ఇంకా ఏంటి భయభక్తులు కలిగిన వారు? ఇంకొక మాట చూసుకుందాము. సామెత గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో, వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వారికి మరి ఏం చేస్తారు? 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకోవడమే. ఇంకా చెడు అంటే అన్ని తెలుసు, చెడ్డది ఏంటో మనకు తెలుసు. చిన్న బిడ్డలను మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ తెలుసు చెడు ఏంటో అనేది. కానీ చెడు వైపే వెళుతుంటారు. చెడు ఆకర్షణీయంగా ఉంటుంది. చెడుకు తొందరగా బానిసలు అవుతారు. చెడు బాగా ఆకర్షిస్తుంది, అది సంతోషంగా కనబడుతుంది, కానీ అది నిత్య నాశనానికి నడిపించబడుతుందని తెలియదు. అయితే ఈ భయభక్తులు కలిగిన వారు ఏం చేస్తారు? మొట్టమొదట దేనికి దూరంగా ఉంటారు? చెడుతనాన్ని అసహించుకుంటారు. అంటే చెడ్డ సహవాసాన్ని కలిగి ఉండరు, చెడు స్నేహితులను కలిగి ఉండరు, చెడ్డవారికి దూరంగా ఉంటారు, చెడు పనులకు దూరంగా ఉంటారు. సో అప్పుడు వారు ఇక భయభక్తులు కలిగిన వారుగా ఆ గుంపులో చేర్చబడతారు. సో అప్పుడు వారికి ఈ యొక్క 7 ఆశీర్వాదాలు మరి నేను త్వరగా చెప్తాను. నేను ఎక్కువగా డీటెయిల్ గా చెప్పాలనే ఆ మనసులో లేను. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. ఈ 7 ఆశీర్వాదాల క్రమంలో మరి మన బిడ్డలకు, మన చిన్న బిడ్డలకు, యవనస్తులకు ఇవి దీవెనకరంగా ఉంటాయని, ఆశీర్వాదకరంగా ఉంటాయని మరి చాలా మెసేజ్లలో ఎక్కడో ఒక చోట విని ఉంటారు మీరు. కానీ ఈ 7 బ్లెస్సింగ్స్ 7 సీరియల్ గా మీరు జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏంటట? జీవమనే, జీవజలమనే జీవపు ఊట కలిగి ఉంటారు. అంటే ఆయన జీవములోనికే నడిపిస్తాడు. జీవజలపు ఊట యుద్ధ, జీవపు జలపు ఊట అయిన యాషువా యుద్ధనే మనం ఎల్లకాలము చిరకాలము జీవిస్తాము. ఈ సృష్టిలో జీవజలపు ఊట ఎవరు? జీవాన్ని ఇచ్చేవారు ఎవరు? భక్తిహీనులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు చూడు ఆ మెస్సయ్య. భక్తిహీనులమైన మన కొరకు రక్తం కార్చాడు చూడండి. అగో ఆ జీవపు ఊట యొద్ద మనల్ని ఉంచుతాడు. అంటే చిరకాలము, ఎల్లకాలము, యుగయుగాలు ఆయన ముఖబింబము చూస్తూ, ఆ సూర్యుడు చంద్రుడు అక్కరలేని ఆ వెలుగులో ఆ జీవజలపు ఊట యొద్ద ఉంటాము. సో చూడండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనట జీవజలపు ఊట అయినా, సర్వలోక రక్షకుడైనా, సర్వంతర్యామి అయినా, అద్వితీయుడైనా, పరిశుద్ధుడైనా, నిత్యము నిరంతరము కోట్లాది మంది దూతలతో పరిశుద్ధుని కొనియాడబడుచున్న ఆయన యొద్ద నివసించే, ఆయన పాదముల యొద్ద నివసించే భాగ్యం. కాబట్టి జీవజలపు ఊటను అలక్ష్యం చేయకండి. ఏదో చులకనగా తీసుకోకండి. ఏదో వింటున్నామన్నట్టుగా కాదు. భయము భక్తి నీవు నిజముగా కలిగి ఉంటివా, జీవజలపు ఊట యొద్ద నీవు చిరకాలము నివసిస్తావు. ఎల్లకాలము, యుగాలు, తరతరాలు. ఇక 2వ సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి అంటే విజ్డమ్, నాలెడ్జ్. సో మనము యూదీతు గ్రంథములో ఆ బెతూలియా పట్టణం మీదకి శత్రు సమూహం వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ ఊరి పెద్దలందరినీ పిలిపించుకొని మాట్లాడుతుంది. వాళ్ళు అక్కడ అంటారు, అమ్మా నువ్వు బాల్యము నుంచే నువ్వు చాలా తెలివిగలదానివి, చాలా యుక్తంగా మాట్లాడతావు, చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడతావు. నువ్వు నీ మాటలకు జవాబు చెప్పగలిగేవారు ఎవరూ లేరు. సో
ఆయన యందు భయము భక్తి మనము కలిగి ఉన్నట్టయితే అది మనకు తెలివికి కారణమవుతుంది, అది మనకు జ్ఞానానికి కారణమవుతుంది, జ్ఞానయుక్తముగా పలుకుతాము. సో ఆ జ్ఞానాన్ని, ఈ లోకంలో జ్ఞానం గురించి చాలా మంది చాలా ఖర్చు పెడుతుంటారు. ఖర్చు పెట్టాలి. జ్ఞానం సంపాదించుకుంటేనే ఈ లోకంలో దీవెన, ఆశీర్వాదము మనం బ్రతకగలిగేది. జ్ఞానము లేకపోతే ఈ లోకంలో చాలా కష్టం. మనం అనేకుల చేత మోసపుచ్చబడతాం జ్ఞానము లేకపోతే, తెలివి లేకపోతే. కాబట్టి ఆయన యందు నిజముగా భయము భక్తి మనం కలిగి ఉంటామా, ఆటోమేటిక్ గా ఆయన్నే మనకు తెలివిని, ఆయన విజ్డమ్ను ఆయన మనకు ఇస్తుంటుంటాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. మూడవ ఆశీర్వాదము సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 22:4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలం. ఏమొస్తుందట? మనము భయము భక్తి కలిగి ఉంటే వినయము, వినయ విధేయత. అంటే చూస్తేనే అంటారు, ఆ పిల్లలు చూసారా ఎంత వినయ విధేయతలు కలిగి ఉన్నారు అంటారు. సో వినయ విధేయతలు ఉన్నట్టు నటించేవారు ఉంటారు, నిజముగా వినయ విధేయత. సో మనం మాట్లాడుకునేది నిజముగా వినయ విధేయతలు కలిగిన వారి గురించి, నటించే వారి గురించి కాదు. సో ఆ వినయ విధేయతలు దేన్ని బట్టి వస్తాయి? సృష్టికర్త అయిన పరిశుద్ధుడైన యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండడం వలన. సో భయము భక్తి. కాబట్టి మన బిడ్డలకు చిన్నప్పటి నుంచే మనం నేర్పించాల్సింది ఒకటే, భయమనగా పరలోకపు తండ్రి ఆయన ఆజ్ఞాపించి మనకు రాయించిన ఆయన శ్రేష్టమైన మాటలు. ఆయన శ్రేష్టమైన ఏదో కాల్ వస్తున్నది మధ్య మధ్యలో. సో ఆయన శ్రేష్టమైన మాటలు మనము మన హృదయమున, మన నోట ఉంచుకున్నప్పుడు వాటి ప్రకారం మనం జీవిస్తాం కదా. సో కాబట్టి బాల్యం నుంచే మన బిడ్డలకు, చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేది, అబద్ధాలు ఆడొద్దు, అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయని, అబద్ధాలు చెప్పొద్దు. సో వాళ్ళకు ధర్మం తెలియదు, ఈ ధర్మం తెలియదు. కానీ అబద్ధాలు చెప్పితే గుడ్డితనం వస్తుంది, అబద్ధాలు మాట్లాడితే మనకు గుడ్డితనం వస్తుంది. అది మరి అన్ని జనులలో ఆ సామెత అది ఎలా ఉందో నాకు అర్థం కాలేదు. సో అబద్ధాలు ఆడితే కళ్ళు పోతాయి అని. కాబట్టి సో భయము భక్తి ఉన్నవారు అబద్ధాలు ఆడరు. ప్రాణము పోయినా సరే అబద్ధం అనేది వారి నోట రాదు. ఎందుకు? అబద్ధం వచ్చిందంటే వారు ఎవరి పిల్లలు అవుతారు? అబద్ధకునికి జనకుడైన అపవాది పిల్లలు అవుతారు. వాళ్ళు భక్తిహీనులు అయిపోతారు, వారు దయ్యపు పిల్లలు అయిపోతారు, వారు భక్తి లేని వారైపోతారు. కాబట్టి అబద్ధము చెప్పేవారు, అబద్ధాన్ని వినేవారు, అబద్ధాన్ని మాట్లాడేవారు, అబద్ధాన్ని ఆధారం, అది ఎవరైనా కావచ్చు సుమా. ఈ సృష్టిలో ఏ మానవుడైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ బాలికైనా, ఏ బాలుడైనా, ఏ వృద్ధుడైనా, అది ఏ విషయంలో అయినా అబద్ధాలు చెబుతున్నావంటే నువ్వు అపవాది యొక్క బిడ్డవే. అప్పుడు నువ్వు భయము భక్తి లేనట్టే లెక్క నీకు. అప్పుడు నీకు ఆయన సన్నిధి దూత నీకు కావాల ఉండదు. నీకు వినయమునకు, నీ దగ్గర వినయం కనబడదు, నీకు జ్ఞానం రాదు, నీ చుట్టూ ఆయన దూతలు కాపలా ఉండరు, జీవపు ఊటను కోల్పోతావు. ఇక 4వది 14వ అధ్యాయము సామెతల గ్రంథం 14:2వ వచనం. అందరు జాగ్రత్తగా రాసుకోండి, మరి వీటిని ధ్యానించండి, వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు కలవాడు. యెహోవా యందు భయభక్తులు ఎలా ప్రవర్తిస్తారట? యథార్థంగా ప్రవర్తిస్తారు. అంటే హృదయంలో ఏది ఉంటుందో అదే పలుకుతారు. కానీ ఈ లోకంలో కనబడుతున్నారా ఎక్కడన్నా? హృదయంలో ఉన్నది పలికేవారు కనబడుతున్నారా? చాలా చాలా తక్కువ. హృదయం అంతా ఒకటి ఉంటుంది, పైకి పలికేది ఒకటి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు
వాళ్ళ హృదయంలో ఏదైతే ఉంటుందో దాన్నే పలుకుతారు, యథార్థంగా పలుకుతారు, యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తారు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి అది ఆ యథార్థత అనేది ఆ ప్రవర్తనలో వచ్చేస్తుంది అంతే. వారి బిహేవియరు యథార్థంగా ట్రూ బిహేవియర్ అంటే ఇంకా వాళ్ళలో కపటము, దోషము, కుళ్ళు, కుతంత్రాలు ఏవి ఉండవు. దే బిహేవ్ ట్రూలీ, ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ఏదైతే చెప్తారో దాన్నే ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎవరట నీవు భయము భక్తి కలిగి ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా నీ బిహేవియర్, నీ యాటిట్యూడ్, నీ క్యారెక్టర్ యథార్థంగా అది ఫలం వచ్చేస్తుంది. యథార్థంగా నువ్వు మారిపోతుంటావు. బాల్యం నుంచి నువ్వు చెడ్డవాడివి కావచ్చు, బాల్యం నుంచి నువ్వు చెడు వ్యసనాలు ఉన్నవాడి కావచ్చు. ఎప్పుడైతే భక్తిహీనమైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడో, రక్తం కార్చాడో, ఆయన రక్తంలో కడగబడి ఆయన భక్తులం అయ్యామో ఇంకా మనకు అది ఉండదు. ఇంకా ఆ యొక్క యాక్టింగ్ బిహేవియర్ మన దగ్గర ఉండదు, అది పారిపోతుంది మన దగ్గర నుంచి. ట్రూ బిహేవియర్, యథార్థత వచ్చేస్తుంది. సో నిజముగా మనము ఆయన యందు భయభక్తులు కనపరిచినప్పుడు. ఐదవ మాట, ఐదవ ఆశీర్వాదం, సామెతల గ్రంథము 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఏమొస్తుందట? ఆయన యందు భయము భక్తి ఉంటే నేను చీకటిలో వెళ్ళినా, నేను ఎక్కడ సంచరించినా ఏ కీడు, ఏ అపాయము నాకు రాదు. ఆయన రానివ్వడు. ఎందుకనగా ఆయన సన్నిధి దూత నాకు తోడుగా ఉంచుతాడు. దావీదు రాజు గారు 40 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు అరణ్యములో ఎన్ని భయంకరమైన క్రూర మృగాలు, ఎన్ని చీడ పురుగులు, ఎన్ని పాములు, ఎన్ని తేలు, వాటి మధ్యలో ఆయన పారిపోతున్నాడు దావీదు రాజు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏవీ కీడు చేయనీయలేదు ఆ పరమ తండ్రి. ఆయనకి ఏ కీడు ఆయనకు రానివ్వలేదు. తరుముతున్నారు ఆయనను, కానీ ఏ కీడు ఆయనకు రానివ్వలేదు. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ధైర్యము, ఎలాంటి ధైర్యము? సింహము లాంటి ధైర్యం. ఎలాంటి ధైర్యము? సింహము లాంటి ధైర్యము. సో అది ఏదైనా సరే. కానీ అపవాది ఏం చేస్తుంటాడు? మనల్ని భయానికి గురి చేస్తుంటుంటాడు, భీతి కలుగజేస్తుంటుంటాడు, అల్ప విశ్వాసం మనలో కలుగజేస్తుంటాడు. అసలు నువ్వు నమ్ముకున్నది నిజమైన వాణ్ణా? నువ్వు అసలు రక్షింపబడ్డావని నువ్వేమైనా భ్రమపడుతున్నావా? ఇలా ఒక ఆలోచన తీసుకొస్తాడు. అసలు ఆయన నీ చేయబట్టుకుని నడిపిస్తున్నాడా? అసలు నువ్వు ఆయన భక్తునివా, నువ్వు భక్తురాలవా అని ఒక అనుమానం అనే బీజం వేస్తుంటాడు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ధైర్యముగా ఉంటుంటారు. వారు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఇక 6వ ఆశీర్వాదం, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనం. ఇవన్నీ మీరు చాలాసార్లు విని ఉంటారు, తెలియని వారు లేకపోవచ్చు. కానీ ఈ 7 బ్లెస్సింగ్స్ ను మరి మనం 10 ఆజ్ఞలు ఏ విధంగా నేర్చుకుంటామో ఈ 7 బ్లెస్సింగ్స్ అందరూ బహియాటు చేయాలని, చిన్న బిడ్డలు మొదలుకొని అందరూ పెద్దవారి వరకు. సో 10వ అధ్యాయము 27వ వచనం, సామెతలు 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఏమొస్తుందట? దీర్ఘాయుషు వస్తుందట. నిజముగా ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దీర్ఘాయుషు వస్తుందట. కాబట్టి ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి, ఆ దీర్ఘాయుషు మనము స్వతంత్రించుకోవాలి. సో మనం దీర్ఘాయుషు గురించి మనము పరిగెత్తడం కాదు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే అది మన వెంబడి వస్తుంది, దీర్ఘాయుషు మన వెంబడి వస్తుంది. కానీ ఈ లోకంలో దీర్ఘాయు కలిగి ఉండాలంటే ఏం చేయాలి, ఏది తినాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ ప్రాంతంలో ఇలా ఏ శ్రేష్టమైన వాటర్ తాగితే, ఏ శ్రేష్టమైన ప్రాంతంలో ఉంటే దీర్ఘాయు వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే శ్రేష్టమైన అన్ని నీ దగ్గరకు తీసుకొస్తాడు, శ్రేష్టమైన అన్ని నీ పాదాల చెంతకు తెస్తాడు.
కాబట్టి భయము భక్తి కలిగి ఉంటే మనకు దీర్ఘాయువు కలుగుతుంది. ఇక 7వ ఆశీర్వాదము మనం మొట్టమొదటిగా చదువుకున్నాము. 34 కీర్తన 34:7. సో ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఎల్లప్పుడూ ఆయన దూతలు మనకు కాపలా ఉంటారు. ఆయన దూతలు మనకి ఎల్లప్పుడూ కాపలా. ఈ 7 ఆశీర్వాదాలను మరొకసారి నేను చెప్తున్నాను. సో మనము ఆయనందు భయభక్తి కలిగి ఉండడం వలన జీవపు ఊట అయిన యాషువా మెస్సయ్య యొద్ద యుగ యుగాలు తరతరాలు ఆయన సముఖములో మనము నిత్య జీవం కలిగి జీవిస్తాము. అది ఈ లోకంలో బ్రతికినంత కాలము తెలివి, ఆయన వాక్య జ్ఞానంలోని తెలివి, ఆయన ధర్మంలోని ఆశ్చర్యకరమైన సంగతులను మనకు తెలియపరుస్తాడు. అది వినయమునకు, మన వినయ విధేయతకు ప్రతిఫలము. అంటే భయభక్తులు కలిగి ఉండడం వలన మనలో ఒక ఎక్స్ట్రా క్వాలిటీ, ఒక వినయ విధేయత వస్తుంది. సో వారు యథార్థంగా ప్రవర్తిస్తారు. ఇక వారు బహుధైర్యము కలిగి ఉంటారు, దీర్ఘాయుషులు పొందుకుంటారు. మరియు చివరిగా ఎక్కడ ఉన్నా, మనం ఏ చోట ఉన్నా, ఏ ప్రాంతంకి వెళ్ళినా ఎల్లప్పుడూ ఆయన సన్నిధి దూత మనకు. ఇప్పుడు అమ్మ చుట్టూ ఆయన దూతలు కాపలా ఉన్నారు. అమ్మ హాస్పిటల్లో ఒంటరిగా ఉన్నది అని అనుకుంటున్నాం మనం, కానీ అమ్మ చుట్టూ ఆయన దూతలు కాపలా ఉన్నారు. ఆయన దూతలు పంపించి స్వస్థపరుస్తాడని మనము నమ్ముచున్నాము, ఆశపడుతున్నాము, వేడుకుంటున్నాము. కానీ కృప చూపుట, కార్యము చేయుట, జరిగించుట ఆయన చిత్తము సుమ. మరి ఈ 7 క్యారెక్టర్స్ లో, ఈ 7 విషయాలలో అమ్మ ఏ విధంగా భయభక్తులు కలిగి ఉన్నదనేది ఆయనకు తెలుసు. సో పరలోకపు తండ్రికి తెలుసు. మనకు అమ్మ యొక్క మన ప్రేమ మనకు తెలుసు. కానీ మిగతా విషయాలన్నీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి అమ్మ చుట్టూ ఆయన దూతలు కాపలా మరి ఉన్నారని, ఆయన ఉంచాడని మనం నమ్ముదాము. ఎందుకనగా మరి ఆమె బాల్యం నుంచే, తన బాల్య దినంలో నుంచే మరి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళేది. మా అమ్మ బాల్య దినంలో ఆమె 7 years 6 years ఏజ్ లోనే అమ్మ మరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళేది. సో అక్కడ పాటలు పాడుకునేది. కానీ మరి అన్య కుటుంబంలోకి అమ్మ వచ్చింది. కానీ తర్వాత మరి అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆ పరలోకపు తండ్రి వారి యొక్క అమ్మమ్మ ప్రార్థనలు, మా తల్లి యొక్క తల్లి కాదు, మా అమ్మమ్మ కాదు, మా తల్లి యొక్క అమ్మమ్మ శారమ్మ యొక్క ప్రార్థనలను ఆలకించి మరి తనను తగిన కాలమందు తన వైపుకు ఆకర్షించుకున్నాడు, రక్షించు. మా అమ్మ చాలా పూజలు చేసేది. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులలో ప్రతిరోజు పూజ చేయకుండా ఆమె మరి రకరకాల పూజలు చేసేది. మరి వాటిని అంత సులభంగా ఆమె వదిలిపెట్టుకున్నదంటే అది ఆయన కృప అది. కాబట్టి సో ఆమె ఏ విధంగా సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలోని ఆ యొక్క గుణవతి అయిన భార్య, ఆ గుణగణాలు నా తల్లికి కలవు. నేను ధైర్యంగా చెప్తున్నాను. ఆమెకి ధర్మం తెలియదు, ఈ సామెత గ్రంథం తెలియదు. కానీ నా తల్లి, నేను బాల్యం నుంచి చూస్తూ వస్తున్నాను. నా తల్లికి ఆ గుణగణాలు అవన్నీ కలవు. వేకువజామున లేచి తెల్లారి సరకల పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో మా గురించి ఎంతో కష్టపడింది. మా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎంతో కష్టపడ్డారు. కాబట్టి వారికి తగిన కాలమందు ఆ పరమ తండ్రి ఈ రక్షణలోనికి నడిపించాడు, ఈ నీతి మార్గంలోకి నడిపించాడు, ఈ సత్య మార్గంలోకి నడిపించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఒక మాట, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం. 145:19. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఇంకో ఫలం ఏంటట? తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. సో మనం అందరం ఏం కోరుకుంటున్నామో, ఈ ఆన్లైన్ లో వింటున్న వారందరికీ అందరూ తల్లిలాగా భావిస్తారు అమ్మను, నాకు తెలుసు. కాబట్టి మన కోరిక, మనం ఆయన యందు భయభక్తులు, మన కోరిక ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి మన కోరిక ఆయన నెరవేరుస్తాడు, మన మొర్ర ఆయన ఆలకిస్తాడు, ఆయన అమ్మను రక్షిస్తాడని నమ్ముదాం. మన కోరికను ఆయన నెరవేర్చి, మన మొర్ర ఆయన ఆలకించి అమ్మను రక్షిస్తాడని
ఇదే భయభక్తులు గల వారికి ఉండే ధైర్యము, ఇదే విశ్వాసము, ఇదే నమ్మకం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. చివరిగా ఒక మాట, 31వ కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, సామ్స్ 31 చాప్టర్ 19th వర్స్. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దీని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇది ఇహ సంబంధికులకు అర్థం కాదు ఈ మాట. ఇది ఈ లోక సంబంధికులకు ఈ మాట అర్థం కాదు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఈ భూమి మీదనే కాదు ఆయన దాచి ఉంచే మేలు, ఆ పరమందు, ఆ నిత్య స్వాస్థ్యమందు, ఆ జీవపు ఊట యొద్దకు, ఆ జీవ జలపుల ఊట యొద్దకు ఆయన నడిపిస్తాడని. సో ఆ దాచి ఉంచే మేలు, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి మరి మన కొరకు, అమ్మ కొరకు ఏ మేలు ఆయన సిద్ధపరిచాడో, ఏ మేలు దాచి ఉంచాడో, ఏ శ్రేష్టమైన దాచి ఉంచాడో దాన్ని ధైర్యముగా ఆ పరమ తండ్రి యొక్క కృప కొరకు వేడుకుందాం. ఆయన నిర్ణయం కొరకు శిరస్సు వంచి సాగిలపడి ఆయన కొనియాడదాం. పరమ తండ్రి మాటలను మన వెనుకలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా.